గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీకును, అలాగే మన సహోదరుల గృహాల్లో ఉన్నటువంటి సహోదరులకును, లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా మంచిది పిల్లరా. ఈ సమయము దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయము. అతి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని విని మనం బ్రతుకున్నట్లుగా ఈ లోకములో దేవుని యొక్క వాక్యాన్ని
వాక్యము ద్వారా ఆయన వెలుగులో నడవాలని, మన పాదములకు దీపముగాను మన త్రోవకి వెలుగుగా ఉండేటువంటి దేవుని వాక్యాన్ని విని మన హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ సమయమందు మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే అంశం మీద కొన్ని మాటలు మరి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి విద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యం. దేవుడు మనతో లేఖనం ద్వారాగా మనతో మాట్లాడుతున్న దేవుడిగా మనకున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, అతి శ్రేష్టమైన నీ మాటలు విని మేము బ్రతుకున్నట్లుగా నీ వాక్యం యొక్క ఆదరణ చేత ఈ లోకంలో మమ్మల్ని నడిపించి నీ రాకడలో మేము ఉండినట్లుగా మమ్మల్ని ఆయత్తపరచమని యేసునామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. చాలా మంచిది. దేవుని యొక్క వాక్యంలో మరి ప్రభు చెప్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాడు దేవుణ్ణి చూస్తారు. ఎవరు చూస్తారు దేవుణ్ణి అని అంటే, హృదయ శుద్ధి కలిగినటువంటి వారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. కానీ మరి ఎవరు కూడా హృదయం శుద్ధి లేని వారు దేవుణ్ణి చూడలేరు. దేవుణ్ణి చూడాలంటే, దేవుడితో మాట్లాడాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, దేవుడు మనతో నడవాలి అని అంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి, మన హృదయము పవిత్రంగా ఉండాలి, మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రముగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రభు మన హృదయం అనే దేవాలయంలో ఆయన నివాసం చేయడం ప్రారంభిస్తాడు. మన హృదయం అనే దేవాలయంలో ఆయన నివాసం చేయడం ప్రారంభించి ఆయనతో మనతో ఆయన నడుస్తూ ఉంటాము, అన్యోన్య సహవాసం కలిగి. అందుకే దేవుడు మరి హృదయ శుద్ధి కలిగి మీరు ఉండండి అని దేవుడు చక్కటి మాటను మనకు తెలియజేస్తున్నాయి. మరొక మాట మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో కొరింథీలు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యంలో మాట మనం చూస్తే అక్కడ చక్కటి మాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవైనో. చూడండి, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాట, లేఖనాలు చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. ప్రభువులో ఉన్నవారు నూతన సృష్టి. ప్రభువులో ఉన్నవారు వారు పాపను ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు రక్తంతో కడగబడి నీతిమంతులుగా మార్చబడి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడి ఉంటారు కనుక వారే క్రీస్తునందు ఉన్నవారు కనుక వారు నూతన సృష్టి, కొత్తవారు, కొత్తగా జన్మించిన వారు, కొత్తవారు అని చెప్తున్నాయి. కొత్తగా క్రీస్తునందు ఉన్నటువంటి వారు కొత్తవారుగా జీవించాలి. కొత్తవారు అంటే అర్థం ఏంటి అని అంటే, పాతవి గతించెను, అన్నీ కొత్తవాయను. ఏం గతించాలి చెప్పండి? పాతవి గతించాలి, అన్నీ కొత్తవి కావాలి. పాతవి అని మనం ఆలోచన చేస్తే ఏంటి పాతవి అంటే, మనం ప్రభు నమ్ముకోకముందు మనమందరము చీకటిలో ఉన్నాము, మనమందరము సాతాను చేతిలో ఉన్నాము. సాతాను మనల్ని తన ఇష్ట ప్రకారంగా మనల్ని నడిపించింది కనుక అందుకే పాతవి అంటే ప్రభు నమ్ముకోకముందు మనము అనుసరించినటువంటి, చేసినటువంటి, చూసినటువంటి విన్నవి కానీ ఇవన్నీ కూడా పాతవే. ఎందుకు మనం క్రీస్తులో ఉన్నాం కనుక. క్రీస్తులో ఉండక ముందు పాత జీవితం జీవించాము. ఇప్పుడు క్రీస్తులో వచ్చాం కనుక ఇప్పుడు పాత ఏం కావాలి? పాతవి నశించిపోవాలి, పాతవన్నీ కూడా నశించిపోవాలి, అన్నీ కొత్తవి కావాలి.
అందుకంటాడు మీరు క్రీస్తునందు ఉన్నారు కదా, క్రీస్తునందు ఉన్నారు కనుక పాతవి గతించాలి, పాతవి గతించాలి. ఏంటి పాతవి అంటే, ప్రభు నమ్ముకోకముందు మనము సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళము, ప్రభు నమ్ముకోకముందు సీరియల్ చూస్తూ ఉండేవాళ్ళము, ప్రభు నమ్ముకోకముందు టిక్ టాక్లు చూస్తూ ఉండేవాళ్ళము, ప్రభు నమ్ముకోకముందు ఏం చేస్తుండేవాళ్ళం అంటే ఫేస్బుక్లో కూడా తన ఫేవరేటర్ని పెట్టి తన హీరోని పెట్టుకొని ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ లేక యూట్యూబ్లో కానీ మరి చూస్తుంటాం. చాలా మందిని మనం చూస్తుంటామండి. తన సొంత హీరో ఎవరైనా నచ్చిన హీరో ఉన్నాడు అనుకోండి, ఆ హీరో ఫోటో పెట్టుకొని స్టైల్ కొడుతూ ఉంటాం. అంటే వాడేమో వెనకుంటాడు, వీళ్ళేమో ముందుంటాడు. అంటే అర్థం ఏంటంటే ప్రభు నమ్ముకోకముందు మన హీరో ఎవరండి? చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, లేక రామారావు కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు అండి, లేకపోతే ఇంకా అల్లు అర్జున్ కావచ్చండి, వీళ్ళందరూ కావచ్చు ప్రభు నమ్ముకోకముందు. అయితే క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి కనుక ఇప్పుడు హీరో ఎవరు నీకు? ఇప్పుడు హీరో ఎవరు అంటే పాతవి గతించనో కొత్త వాయనో, అంటే క్రీస్తు నందు ఉన్నాం కాబట్టి ఇప్పుడు మన హీరో ఎవరు? ఇప్పుడు మన హీరో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన హీరో. ఆయనే మనకు ఆధారమై ఉన్నాడు, ఆయన మనకు దిక్కై ఉన్నాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, మనకు జీవం ఇచ్చాడు, ఈ లోకంలో మనం బ్రతికిస్తున్నాడు. కేవలం దేవుని కృపచేత మనం బ్రతికి ఉన్నాం ఈ దినాన. ఏ చిరంజీవి మనం బ్రతికిస్తాడు? ఏ అల్లు అర్జున్ మనం బ్రతికిస్తాడు? ఏమంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సినిమా యాక్టర్ మనం బ్రతికిస్తాడు? అది పాతవి గతించిన కొత్తవైన క్రీస్తు నందు ఉన్నాం కాబట్టి పాతవి ఏం కావాలి చెప్పండి? గతించాలంటే ఏ సినిమా హీరో నరకానికి వెళ్ళిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? ఒక సినిమా హీరోయిన్ ఆమె నమ్ముకున్నావు, ఆమె అంటే ఎంతో నీకు ఇష్టమైనటువంటి వారు ఎక్కడికి వెళ్తే నువ్వు కూడా అక్కడికి వెళ్తావు. ఇష్టమైనటువంటి దేవుడు యేసయ్య మనకి ఇష్టమైన వాడుగా, మన సొంత రక్షకుడిగా, మనకు ఆధారంగా ఆయన్ని మనం పెట్టుకున్నప్పుడు ఆయన ఇక్కడ కొనుక్కుండా నిద్రపోకుండా ప్రభువు మనల్ని కాపాడుతూ నడిపిస్తాడు. ఆయన మనం ఆధారంగా పెట్టుకున్నప్పుడు చెట్లకు మనసు వలె ఆయన మనల్ని హత్తుకొని ఉంటాడు. ఏ చిరంజీవి హత్తుకొని ఉంటాడు మనల్ని? ఏమంటే ఏ సినిమా హీరో మనల్ని హత్తుకొని ఉంటాడా? మనల్ని కాపాడుతాడా? మనల్ని పోషిస్తాడా? ఎవరు మనకు ఆధారం? ఎవరండి? దేన్ని మనం ఎక్కువ ప్రేమిస్తున్నాము? క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, కొత్త సృష్టిగా మార్చబడాలి, కొత్త వారిగా మార్చబడాలి. మన మాట కొత్తగా ఉండాలి, మన చూపు కొత్తగా ఉండాలి, మన వినయ కూడా కొత్తగా ఉండాలి, మనం చేసే ప్రతిది కూడా కొత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడినప్పుడు మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కొత్తగా. ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి మాట్లాడితే ఇంకా ఎనబుద్ధి అవుతుంది అన్నట్టుగా ఉండాలి. ఆ మాటలు వెలుగు సంబంధమైన మాటలు, అలాంటి మాటలు కలిగి మనము ముందుకెళ్ళాలి. అందుకే క్రీస్తునందు మనం ఉన్నాం కనుక ఏం కావాలంటే పాతవి గతించాలి. పాతవి ఏం కావాలి చెప్పండి? పాతవి గతించాలి. అన్నీ ఏం కావాలి? మనలో కొత్తవి కావాలి. కొత్త మనం చూసే ఏంటి చూడాలి చెప్పండి? ఒకనాడు మనము అంటే ప్రభువులోకి రాకముందు, ప్రభువు నమ్ముకోకముందు మనం ఏం చూసేవాళ్ళం అంటే సినిమాలు చూసేవాళ్ళం కావచ్చండి, జబర్దస్తిని చూసేవాళ్ళం కావచ్చండి. జబర్దస్తిని చూసిన వాళ్ళమై ఉంటాం. సీరియల్ చూస్తుంటాం. సీరియల్లో వాళ్ళు ఏడుస్తే ఏడుస్తాం, వాళ్ళు నవ్వితే నవ్వుతాం. ఒక అమ్మాయిని పాడు చేయబోతుంటే అయ్యో పాడు చేయబోతున్నాడు అని చెప్పి ఏడుస్తాడు. ఒకనాడు అలాగా దాని మీద అంత ఇంట్రెస్ట్, అంత ప్రేమ, అంతగా దాన్ని ప్రేమించాం. అందుకే అంటాడు, చీకటిలో ఉన్నప్పుడు అలా చేశారు, లోకంలో ఉన్నప్పుడు అలా చేశారు, సాతాను చేతిలో ఉన్నప్పుడు మిమ్మల్ని అది ఆడించింది,
అది నరకానికి మిమ్మల్ని పాత్రులుగా చేసింది. కనుక ఇప్పుడు నిజమైన రక్షకుడు, నిజమైన విమోచకుడు, తన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నటువంటి ప్రభు వద్దకు మీరు వచ్చారు కనుక, ప్రభువులో మీరు ఉన్నారు కనుక మీరేమై ఉండాలంటే నూతన సృష్టిగా మార్చబడాలి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. నేను నూతన సృష్టిగా ఉన్నానా, లేక మళ్ళా పాత జీవితం జీవిస్తున్నానా? ప్రభువు నమ్ముకొని కూడా నేను మళ్ళా పాత జీవితం జీవిస్తున్నానా, లేక కొత్త జీవితం జీవిస్తున్నానా? నాలో ఏదైనా మార్పు వచ్చిందా, రాలేదా? లేక నేను పాతగానే ఉన్నానా, కొత్తగా ఉన్నానా? కొత్తగా ఉంటేనే నూతన సృష్టి. మళ్ళా పాతగా చేస్తే ఏమైందని చెప్పండి. క్రీస్తులో ఉన్నాము, మళ్ళా పాతగా చేస్తున్నాము. అందుకే ఒక మాట అన్నాడండి, ఏమంటే కుక్క తన వాంతికి తిరిగిందంటండి. కుక్క తన వాంతికి తిరిగినట్లుగాను కడగబడిన పంది మళ్ళా బురదగుంట్లో పొరలాడినట్టుగాను ఈ ఇశ్రాయేలీయులు అలా నడుస్తున్నారు అనే మాట దేవుని వాక్యం చెప్తుందండి. అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? కక్కిందానికి ఆశపెట్టినట్టుగా. ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా కడగబడినటువంటి మనము మరలా చెడుదానికి అడిగి, ఏమండి, మరలా మనము ఆ సీరియల్ కాడికి, మరలా మనము జబర్దస్త్ కాడికి, మరలా మనము టిక్ టాకుల కాడికి, మరలా మనము సినిమాల కాడికి, అక్కడికి వెళ్తున్నామంటే అర్థం ఏంటి అంటే కడగబడిన పంది మరలా బురదలో పొరిలాడినట్టు. ఇప్పుడు పంది ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? నరకానికా, పరలోకానికా? కక్కిన దానికి ఆశపడి ఆ కక్కిన దాన్ని తినడానికి వెళ్ళినటువంటి కుక్క ఎక్కడికి వెళ్తుంది అంటే నరకానికి వెళ్తుంది. దేవుడు అలాంటి వారిని ఏం చేస్తున్నాడంటే కుక్కగా పోలుస్తున్నాడు, పందిగా పోలుస్తున్నాడండి. పందిగా పోలుస్తున్నాడు. కనుక అందుకే దేవుని వాక్యం మనకు చెప్తుంది, ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము నూతన సృష్టి, పాతవి గతించాలి అని చెప్తున్నాడండి. తర్వాత మరొక మాట మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యం. మత్తయి సువార్త 9:17 మరొక మాట దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. కారిపోను, పాడగును. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా. చూడండి, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమైందంటండి? తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోతుందండి. ద్రాక్షరసం కారిపోతుందంట. అయితే కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమైంది అంటే, అది తిత్తులేమో కొత్తది కాబట్టి ద్రాక్షరసం కూడా కొత్తదే కాబట్టి అప్పుడు అది పిగిలిపోకుండా ఆ రసం ఏం చేస్తుంది? మిగిలిపోద్ది. ఆ ఆశీర్వాదం నిలబడింది, ఆ దీవెన నిలబడింది, ఆ కృప నిలబడింది, ఆ దయ నిలబడింది, ఆ విధమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం నిలబడిందని చెప్తున్నాడండి. తిత్తి అంటే అర్థం ఏంటి? మన హృదయం. మన హృదయం తిత్తండి. ద్రాక్షరసం అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం. ద్రాక్షరసం అంటే ఆశీర్వాదం. అందుకే అంటాడు పాత తిత్తి కొత్త తిత్తి అని చెప్పాడండి. అంటే మనము దేనిలో పోయాలి? ద్రాక్షరసము. కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే, కొత్త ఆశీర్వాదాలు పోస్తే, కొత్త దీవెనలు దేవుడిస్తే. ఇప్పుడు దేవుడు మనకు కొత్త ఆశీర్వాదాలు ఇచ్చాడు, కొత్త దీవెని ఇచ్చాడు, కొత్త కాపుదాలు ఇచ్చాడు, కొత్త కృపనిచ్చాడు. ఇవన్నీ నిలబడాలంటే, మనకే ప్రార్థించాలంటే, మనలోనే ఉండాలంటే, మన కుటుంబం దీవించబడాలంటే మన తిత్తు ఎలా ఉండాలి? కొత్త తిత్తులుగా ఉండాలి. దేవుడు ఇచ్చేటువంటి కొత్త ఆశీర్వాదాలు మనం నిలబడాలంటే, కొత్త దీవెన నిలబడాలంటే, దేవుడు కొత్తగా నిన్ను దీవించినటువంటి దీవెన నిలబడాలి అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీవు కొత్త తిత్తిగా మారాలి. ఆశీర్వాదాలు నిలబడాలంటే ఈ దినాలు అనేక మంది మనం చూస్తుంటామండి. అనేక మంది ప్రభులో ఉన్నారు, కానీ మన లోకంలో కలిసి తిరుగుతూ ఉన్నారు. ప్రభులో ఉంటున్నారు, లోకస్తుల్లాగానే జీవిస్తూ ఉన్నారు. కనుక పాత తిత్తుల్లాగానే తిరుగుతున్నారు. పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత స్నేహితులు, మరలా ఆ లోకానుసారమైన జీవితమే జీవిస్తూ, లోకానుసారమైన మాటలే మాట్లాడుతూ అలా జీవిస్తున్నటువంటి వారు. అందుకే వారి జీవితాల్లో ఆశీర్వాదం నిలబట్టలేదు, వారి జీవితాల్లో దీవెన నిలబట్టలేదు, వాళ్ళ జీవితాల్లో సమాధానం ఉండటం లేదు, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ హృదయాల్లో
సమాధానం ఉండట్లేదు, శాంతి ఉండట్లేదు, ఆశీర్వాదం నిలబట్టలేదు. కారణం ఏంటంటే వారు కొత్త తిత్తులుగా ఉండాల్సిన బిడ్డలో మరలా ఏమవుతున్నారంటే పాత తిత్తులుగా మార్చబడుతున్నారు. పాత తిత్తులుగా, పాత పద్ధతుల ప్రకారంగానే, పాత ఆలోచనల ప్రకారంగానే పాత మాటలే మాట్లాడుతున్నారు. కానీ క్రీస్తునందు ఉన్నటువంటి వారు కొత్త తిత్తిగా మార్చబడాలి, కొత్త బిడ్డలుగా మార్చబడితేనే కానీ కొత్త ఆశీర్వాదాలు, కొత్త దీవెన, కొత్త స్వస్థత దేవుడు వారికి దయచేయుగాక. ఆమేన్. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మన దీవెనలో నిలబడాలి అంటే, మన మీదకి వచ్చి మనకే ప్రార్థించాలి అని అంటే దేవుడు అంటాడు, నువ్వు కొత్త తిత్తిగా మారాలమ్మా, నువ్వు కొత్త తిత్తిగా మారాలి. నువ్వు కొత్త తిత్తిగా మారితేనే కొత్త ఆశీర్వాదాలన్నీ కూడా నీ హృదయంలో ఉంటాయి, నీ ఇంట్లో ఉంటాయి, నీ పిల్లల్లో ఉంటాయి. ఆ విధంగా మీరు దీవించబడతారు, ఆ విధంగా మీరు ఆశీర్వదించబడతారు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనాడు మనం ఎలాంటి వారిమండి? పోకిరి వారిని, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలగు వాటి ఏదో నడుచుకోవచ్చు. అన్ని జనులు ఇష్టం నెరవేర్చిన గతించిన కాలం చాలు అంటాడు. గతించిన కాలం చాలు. ప్రభు నమ్ముకోకముందు అవన్నీ చేసాం మనం. ప్రభు నమ్ముకోకముందు పోకిరి శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు ఇవన్నీ కూడా ఒకనాడు మనం చేశాం. ఎప్పుడూ ప్రభులు లేనప్పుడు, అప్పుడు పాతతిత్తిగా ఉన్నప్పుడు అవన్నీ మనం చేశాం. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారు నూతన తిత్తి, కొత్త తిత్తి, నూతన హృదయము, నూతన బుద్ధి. కనుక అందుకే మనం నూతన బిడ్డలుగా మనం మార్చబడితే ఆ ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. అందుకే అంటాడు ఆయన, గతించిన కాలం చాలు. ఏ కాలం అంటది? ప్రభు నమ్ముకోక ముందు, ప్రభులకు రాకముందు మనం అబద్ధాలు ఆడేవాళ్ళం, అబద్ధికులుగా జీవించాం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళం, చిన్నపిల్ల శాస్త్రాలు చేసేవాళ్ళం మనం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రభువులోకి రాకముందు నేను చిన్నవాడిగా ఉంటిని, చిన్నవాడిగా మాట్లాడుతుని, పిల్లవాడిగా మాట్లాడుతుని, పిల్లవాడిగా యోచించుతుని, పిల్లవాడిగా ఆలోచన చేస్తుని, పిల్లవాడిగా నడుస్తుని. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అయ్యాను కనుక పిల్లవాడి శాస్త్రాలు మానివేశాను. ఏం చేశాడంట? పిల్లవాడి శాస్త్రాలు మానివేశాడంటాడు. ఎప్పుడు మానేసావయ్యా అంటే అంటాడు, నేను ప్రభువులోకి వచ్చినాక, ప్రభువు నమ్ముకున్నాక పిల్లవాడి శాస్త్రాలు మానేశాను. ఏంటంటే పిల్లవాడి శాస్త్రాలు? పోకిరి శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధములు, హిమతములు, మద్దతులు, అల్లర్లు, దేవదూషణ, ఆంబావు, గర్వము, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాతృకులుగా, అబద్ధికులుగా జీవించాం. నరకానికి, రెండో మరణానికి మనం పాత్రులుగా ఉన్నాం. ఒకనాడు అలా ఉన్నామండి, పాత్రులుగా. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఆ పాత జీవితంలో నుంచి ఏం చేశాడు? ఆ పాత తిత్తులో నుంచి మనల్ని ఒక నూతన తిత్తిగా, నూతన బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడండి. మార్చుకున్నప్పుడు ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు కొత్త తిత్తిగానే ఉండాలి, నూతన సృష్టిగానే ఉండాలి, పాతవి గతించాలి, పాత తిత్తులు గతించాలి. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోస్తే నిలవదు, ఆశీర్వాదం నిలవదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఏ సంతోషం అండి? శరీరానుసరమైన సంతోషం కాదండి. ప్రభు చెప్తున్న సంతోషము శరీరానుసరమైన సంతోషం కాదు. దేవుడు ఇచ్చే సంతోషము ఆత్మ సంబంధమైన సంతోషం. ఆత్మ సంబంధమైన సంతోషంతో పాటు శరీరానుసరమైన సంతోషం కూడా ప్రవేశిస్తాడు నీకు. ఎందుకు? మనము ప్రభువును సంతోషపెట్టినప్పుడు, ప్రభువును ఆనంద పెట్టినప్పుడు, ప్రభువులు మనం నిలిచి ఉన్నప్పుడు, ప్రభువుకు మనం నూతన సృష్టిగా మనం మార్చబడినప్పుడు మనకు సమాధానం ఇస్తాడు, శాంతి ఇస్తాడండి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. 29వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో 11వ వచనంలో అంటాడు, అక్కడ చక్కటి మాట అంటాడు. ఏమంటాడంటే, యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడు? బలమనిస్తాడు. తన ప్రజలకు బలమనిస్తాడు, తన ప్రజలకి సమాధానం ఇస్తాడు అంటాడు. ఏమిస్తాడు? సమాధానం ఇచ్చే దేవుడు అండి. బలం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు. దాంతోపాటు తన ప్రజలకి తన దేవుడు యెహోవా తన ప్రజల్ని ఆశీర్వదించును. మొదటగా బలమనిస్తాడు, రెండవది సమాధానం ఇస్తాడు, మూడవది ఏమిస్తాడు?
మూడవది ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని, ఆ బలమును, ఆ సమాధానము నీలో నిలబడాలి అంటే, నీలో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? కొత్త తిత్తిగా ఉండాలి. పాత తిత్తిగా ఉంటే దేవుని బలము నీకు ఇవ్వలేడు, ఇచ్చినా ఉండదు, కారిపోతుంటండి. చిల్లి సంచులు కోసినట్టు కారిపోతాయి. ఎందుకు? నువ్వు కొత్త తిత్తిగా ఉంటే నిలబడింది, పాత తిత్తిగా ఉంటేమో ఆశీర్వాదము, బలము, శక్తి అవన్నీ కూడా ఏమైంది? కారిపోతాయి. సమాధానము కారిపోద్ది, ఆశీర్వాదము కారిపోద్ది అని చెప్తున్నాడండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, నువ్వు కొత్త తిత్తిగా ఉంటే కొత్త ద్రాక్షారసము నీ హృదయంలో ఉంటుంది, నీలో ఉంటుంది. నువ్వు కుంగినప్పుడు ఆయన లేవనెత్తాను, నువ్వు కుంగినప్పుడు లేవనెత్తాను, సమస్యలప్పుడు నీకు బలం ఇస్తాను. నా నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఎందుకు? నా కొరకు బ్రతుకుతున్నావు కనుక, నా కొరకు జీవిస్తున్నావు కనుక, నన్ను సంతోషపరుస్తున్నావు కనుక. అందును బట్టి నేను నిన్ను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. నీ కుడి చేయి పట్టుకొని నేను నడిపిస్తాను. ప్రభు నడిపించే దేవుడు అండి, నడిపించే దేవుడిగా మనం పుట్టినాడు కనుక. పిల్లలు మరొక మాట మనం చూసినట్లయితే కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 చదువుకుందామండి. 5 మొదటి కొరింథీ 5వ అధ్యాయము దేవుడు గట్టిగా స్తోత్రం చెబుతాం గట్టిగా. చూడండి, ఇక్కడ అంటాడు, మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. మీరు పులిపిండి లేనివారు కనుక. ఎవరంటారు వీళ్ళు? ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరు? ప్రభులో ఉన్నవాళ్ళు ఎవరు? నూతన సృష్టి కనుక. వీళ్ళు ఎవరంటే పులిపిండి లేనివారు, పుల్లటి పిండి లేనివారు. పుల్లటి పిండి దేనికి సాదృశ్యము అంటే అది పాపానికి సాదృశ్యం, చెడుకు సాదృశ్యం, దుర్మార్గానికి సాదృశ్యం, దుష్టత్వానికి సాదృశ్యం. అందుకే పులిపిండి లేనివారు కనుక మీరు అంటాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండి తీసివేసేయండి. మీరు పులిపిండి లేనివారు కనుక ఏదైనా ఒకవేళ పాత పులిపిండి ఉంటే, మీలో ఏదైనా పాతదేదన్నా ఉంటే, పాత అలవాటు ఏదైనా ఉంటే, పాత మాటలు ఏమన్నా ఉంటే, పాత ఏమన్నా చూస్తున్నారేమో, వింటున్నారేమో, చూస్తున్నారేమో, పాతయి వింటున్నా చూస్తున్నా కానీ అది పులిపిండి అని పోలుస్తున్నాడండి. పాతాటిని ఏమన్నాడు? పులిపిండి. ఇప్పుడు మీరు ప్రభులో ఉన్నారు కాబట్టి పులిపిండి లేనివారు కనుక, ప్రభులో ఉన్నారు కాబట్టి పులిపిండి లేనివారు కనుక మీలో ఏదైనా పాతదైన పులిపిండి ఉంటే తీసి బయట పారవేయండి అని చెప్తున్నాడు. దేవుడు గట్టిగా స్తోత్రం చెప్తా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా పులిపిండి మనలో ఉన్నదని తెలిసినప్పుడు వెంటనే ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ఈ రోజు నుంచి పులిపిండిని తీసివేసుకుంటాను ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా ఈ సినిమాలను చూడను ప్రభా. ఈ రోజు నుంచి సీరియల్ చూడను ప్రభా. ఈ రోజు నుంచి టికెటర్ చూడను ప్రభా. ఈ రోజు నుంచి నాయన అయ్యా, ఈ రోజు నుంచి నేను బూతు మాటలు మాట్లాడను ప్రభా. ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభా అని చెప్పి ఒక పశ్చాత్తాపం పడాలండి. విరిగి నలిగిన హృదయం రావాలి, విరిగి నలిగిన హృదయం రావాలి. ఇక దాన్ని విడిచిపెట్టాలంటే పులిపిండిని మనము విడిచిపెట్టే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట అంటాడండి. ఎఫెసీ పత్రిక ఒక మాట అంటాడు. మూడవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 4 చూడండి, 5 చూడండి. 5వ అధ్యాయం 1వ వాక్యం చదువు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె
దేవుణ్ణి పోలి నడుచుకునుడి. అర్పించుకొనెను. ఎంత చక్కటి మాట అండి, ఎంత అమూల్యమైన మాట, ఎంత గొప్ప మాట అండి. అందుకే దేవుడికి అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె. మీరు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? క్రీస్తునందు ఉన్న మనం, దేవుని బిడ్డలమైన మనం, దేవుని ప్రజలమైన మనం ఎలా ఉండాలంటే ప్రియమైన పిల్లల్లాగా ఉండాలంటాడు. ఏ తల్లిదండ్రులు చూడండి, నా కుమారుడు చాలా మంచోడు అని చెప్పుకుంటూ ఉంటారు. మంచోడు మంచోడు అంటారు, చెడ్డోడు చెడ్డోడు అంటారు. ఈడు నా మాట వింటలేదు, మంచోడు కాదు అంటారు. ఈడు నా మాట వింటున్నాడు, మంచోడు అంటారు. అందుకే మంచివాడిని ఏమంటారు చెప్పండి? ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె. అలాగే దేవుడు కూడా మనం ఎలా ఉండాలంటే ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? ఎవరిని పోలి నడుచుకోవాలి? ప్రభువును పోలి నడుచుకోవాలంటాడు. ప్రియమైన పిల్లలాగా ఉండాలి. రెండవది, దేవుణ్ణి పోలి మనము నడుచుకోవాలి. ఈ దినాల్లో మనం చాలా మందిని చూస్తుంటాం. ఎవరిని పోలి నడుచుకుంటారు అంటే, ఎవరిని పోలి నడుచుకుంటారు? ఎవరి లోకంలో చూస్తున్నప్పుడు ధనవంతులు చూసి ధనవంతులు పోలి నడుచుకోవాలనుకుంటారు. ఎవడైనా వేరే డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ వేసుకోవాలనుకుంటారు. ఒకడు కాలర్ పైకి ఎగరేసుకొని కాలర్ ఎగరేసి ఉంచాలంటే కాలర్ ఎగరేసి ఉంటారు కొంతమంది. వాడిని పోలి నడుస్తూ ఉంటారు. వాడు తోకలు ఎట్లా పెంచుతాడు, ఒకడేమో సెంటర్ కట్టింగ్ చేస్తాడు, ఒకడేమో ఇక్కడ రంగు చేస్తాడు, ఒకడు ఇంకొకటి రంగు చేస్తాడు. వాడిని చూసి వాడిని పోలి నడుచుకోవాలని చూస్తాడు. వాడు కటింగ్లు కొడితే నేను కూడా కటింగ్లు కొట్టాలి అనుకుంటాడు. చూడండి, ఈ దినాల్లో మనం చూస్తే కొంతమంది దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా అనబడుతున్నటువంటి వారిని చూస్తే వారి జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే మనుషులను పోలి నడుచుకుంటున్నారండి. దేవుణ్ణి పోలి కాదు, మనుషులను పోలి నడుచుకుంటున్నారు. ఈ మనుషులను పోలి నడుచుకునేటువంటి వారు సాతాను సంబంధులు. వాడు దేవుని సంబంధులు కాదు. మనుషులు పోలి నడుచుకునేటువంటి వాడు సాతాను సంబంధి కనుక ఆ మనిషి గుంట్లో పడితే ఈడు కూడా గుంట్లో పడతాడు. ఆ మనిషి నరకంలో పడితే ఈడు కూడా నరకంలో పడతాడు. మన మనుషులు పోలి నడుచుకోవద్దండి, దేవుణ్ణి పోలి మనము నడుచుకోవాలి. ప్రభు యొక్క అడుగుజాడలు మనము నడుచుకోవాలి. ప్రభు వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనము నడుచుకునే వారిలాగా మనం ఉండాలి. అంతేకాని మనుషులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. వాడు చెప్పింది కరెక్టా, బైబిల్ కరెక్టా అని మనం బైబిల్ని పరిశోధించాలి. ఒకవేళ పరిశోధించలేకపోతే దైవజనుడు, అయ్యా ఇది తినొచ్చా తినకూడదా, లేక ఈ వాక్యం ఏం చెప్తుంది, మరి ఇలా ఆమెమో ఇలా అంటుంది, అది అలా చేయొచ్చా చేయకూడదా అని దైవజనుడు కనుక్కోవాలి. కొంతమంది దైవజనుడు కనుక్కోకుండానే వాళ్ళ మాటలు ఇలా మాటలు విని వాళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు కూడా నడిచి చివరికి వాళ్ళు ఏమవుతున్నారంటే దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండట్లేదు, కానీ సైతానికి ప్రియమైన పిల్లలుగా జీవిస్తున్నారు. మనుషులు పోలి నడుచుకున్నటువంటి వారు సైతానికి ప్రియమైన పిల్లలు. వాళ్ళంత ధనవంతులని కానివ్వండి, వాళ్ళంత రాజకీయవేత్తలని కానివ్వండి, వాళ్ళంత కోటేశ్వరులని కానివ్వండి, వాళ్ళంత మాటకారితనం కలిగిన వారైనా కానివ్వండి, ఎవరు మనలో పరలోకం తీసుకెళ్ళరు. ఈ లోకంలో ఎన్ని కోట్లు ఉన్నటువంటి వాడైనా కానివ్వండి, ఎవడు మన పరలోకం తీసుకెళ్ళడం. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవడు లేడు. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడండి. తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నటువంటి వాడు. అందుకే దేవుడి వాక్యం మనకు ఇక్కడ చెప్తున్నటువంటి మాట చూస్తేనండి, ఆడంటాడు, మీరు దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకోనడం. ఎంత చక్కటి మాట అండి. ఏం చేశాడంటాడు ప్రభువారు? క్రీస్తు యొక్క అడుగుజాడలో మనం నడుచుకోవాలని, క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలని, క్రీస్తు మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండాలని ఉండుటకు మన కొరకు తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు అంటాడు. ఎవరి కొరకు అర్పించుకున్నాడు ఆయన? ఎవరి కొరకు అర్పించుకున్నాడు? ఈ భూలోకంలో ప్రతి మనిషి కొరకు యేసయ్య తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు సిలువలో. ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశంలో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి జనంలో నుండి, ఆయా భాషలో మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య తన రక్తంతో కొనుక్కున్నాడు. అందుకే ఆయన అంటాడు, ఆయన
క్రీస్తును పోలి మీరు నడుచుకోండి. మీరు పరిమళ వాసనగా ఉండడానికి, మీరు పరిమళ వాసనగా ఉండినట్లుగా ఆయన బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు అంటే, యేసయ్య ఎందుకు మన కోసము బలిగా అర్పణగా అర్పించుకున్నావు? యేసయ్య అంటే ఆయన అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకోవాలని, ప్రియమైన పిల్లలుగా ఉండాలని, నాకు పరిమళ వాసనగా మీరు ఉండాలని, అందుకొరకే బలిగా అర్పణగా నేను అర్పించబడ్డాను. యేసయ్య బలిగా అర్పణగా అర్పించబడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి పిల్లరా, దేవుని ప్రేమని తృణీకరించొద్దు, దేవుని ప్రేమని పెడచెవుని పెట్టద్దు. దేవుని ప్రేమ ఎంత అమూల్యమైన ప్రేమో! ఎవరు నీ కోసం ప్రాణం పెట్టారా? ఎవరైనా, ఏ తల్లి అయినా, తండ్రి అయినా, అందమైన అక్కచెల్లె, బంధుమిత్రులైనా ఎవరైనా నీకోసం ప్రాణం ఇచ్చారా అంటే ఎవరు నీకోసం ఇవ్వలేదు. కానీ యేసయ్య నీకోసం తన ప్రాణాన్ని బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన అర్పించుకున్నటువంటి ఆ బలి అర్పణ ద్వారాగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన్ని పోలి నువ్వు నడుచుకోవాలని, ప్రియమైన బిడ్డగా నువ్వు ఉండాలని, పరిమళ వాసనగా. ఏ వాసనగా ఉండాలి చెప్పండి? మనం ఏ వాసన కొట్టాలి? పరిమళ వాసన, క్రీస్తు వాసన కొట్టాలండి. ఏ వాసన కొట్టాలి? మనము క్రీస్తు వాసన మనం కొట్టాలి. కొంతమందిని మనం చూస్తే ఏం వాసన కొడతారు? ప్యాకెట్ వాసన కొడతారు. ప్యాకెట్ వాసన. వాడు ప్యాకెట్ ఆడి 10 లక్షలు పోగొట్టాడు అంటాడు. ఒక సహోదరి ఫోన్ చేసి చెప్తుంది, అయ్యా ఒక ప్లాట్ కొన్నాము, ఇల్లు ఉందాం అనుకున్నాము, కానీ నా భర్త ప్యాకెట్ ఆడి నాకు తెలియకుండా అప్పులు చేసి, నాకు తెలియకుండా ఆ ఇంటి స్థలము పెట్టట, ఇంటి స్థలం కాగితాలు పెట్టి అప్పుడు ఒక లక్ష తీసుకొని 10 లక్షల దాకా ప్యాకెట్ ఆడి 10 లక్షలు పెట్టేశాడంటే. తర్వాత కొన్ని నెలలైన తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అమ్మా నీ భర్త 10 లక్షలు అప్పు చేశాడు అని. వాళ్ళు వచ్చి అడుగుతుంటే ఎందుకు అప్పు చేశాడంటే, అమ్మ దేనికి మాకేం తెలుసు, మమ్మల్ని డబ్బులు అడిగాడు, ఇచ్చాం. ఆయన పట్టా పెట్టాడు అందుకే ఇచ్చాం అన్నట్టు. ఏమి చెప్పలేక, ఏం చేయలేకపోయిందమ్మే. ఆమె ఫోన్ చేసి చెప్తుంది, అయ్యా మరి కట్టాలంటే వాడు కట్టకపోతే వాడు ఊరుకోరు కదా, మరి కట్టడానికి డబ్బు లేదు, ఆ ప్లాట్ ఒకటే ఉంది, ఇక ఆ ప్లాట్ అమ్మాల్సి వస్తుందయ్యా, ఆ ప్లాట్ కొంచెం రేట్ వచ్చేలాగా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఆ సహోదరి పాపం బాధపడుతూ మనోవేదంతో ఆమె ఆ మాట చెప్పింది. ఎంత బాధేసిందండి. చూడండి ఏ వాసన కొడుతున్నాడు ఆయన. భార్యకు తెలియకుండా 10 లక్షలు అప్పు చేసి పిల్లలు నివసించేటువంటి ఆ స్థలం కూడా లేకుండా దాన్ని అమ్మేసుకునే పరిస్థితి చేసిందండి. కనుక ఎలాంటి వాసన కొడుతున్నారు? మళ్ళా అతని పేరు దేవుని బిడ్డ పేరే, మళ్ళా బాప్తిసం పొందాడు, రక్షణ పొందాడు, కానీ ఏ వాసన కొడుతున్నాడు? ప్యాకెట్ వాసన కొడుతున్నాడు. కొంతమంది ఏ వాసన కొడతారు? కొంతమంది చూస్తే కోడి పందాల వాసన కొడతారు, కొంతమంది కోడి పందాలు, కొంతమంది మనం గమనిస్తే రకరకాలైనటువంటి తాగుడు వాసన. ఏ వాసన అనేది? బీరు కానీ, బ్రాందీ కానీ, లేకపోతే కళ్ళు కానీ, ఇలాంటి వాసనలు కొట్టేటువంటి వారిని అందరూ మనం చూస్తుంటాం. కొంతమంది బూతులు వాసన కొడుతూ ఉంటారు, కొంతమంది ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అందరి చేత చిచ్చి అనిపించుకుంటే వాసన కొడతారు. అందుకే ప్రభు అంటాడు, నా పిల్లలైన మీరు ప్రియమైన పిల్లలాగా ఉండాలి, నన్ను పోలి మీరు నడుచుకోవాలి. క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండటానికే నేను బలిగా అర్పణగా నేను అర్పించుకున్నాను. యేసయ్య బలిగా అర్పణగా నీ కొరకు అర్పించుకున్నాడంటే నీవు ప్రియమైన బిడ్డగా ఉండాలని. అమ్మా ఎంత ప్రేమిస్తున్నాడు నువ్వంటే ప్రభుకి ఎంత ఇష్టం, ఎంత ప్రియమండి. తన ప్రాణమే ఇచ్చాడు నీకోసము, తన రక్తమంతా ఇచ్చాడు నీకోసము. నీ అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, నీ దోషాలను బట్టి ఆయన నన్ను కొట్టబడ్డాడు, నువ్వు పొందవలసిన శిక్షను ప్రభు పొందాడు. నీ కొరకు ఎంత త్యాగం చేశాడు ఒకసారి ఆలోచించండి. నీ చేతుల్లో చీరలు కొట్టాలి, కానీ యేసయ్య చేతుల్లో చీరలు కొట్టించుకున్నాడు. నీ కాళ్ళలో మేకులు కొట్టాలి, కానీ ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. నీ తలపులు బట్టి, నీ ఆలోచనలు బట్టి, చెడు తలపులు బట్టి నీ తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొట్టాలి, కానీ ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొట్టించుకున్నాడు.
నీ దేహంలో చేసినటువంటి పాపాలను బట్టి ఆయన కొడతో కొట్టబడ్డాడు, గుదియాతో కొట్టబడ్డాడు, అరచేతో కొట్టబడ్డాడు, గాండ్రించి మొక్క మీద ఉమ్మూసాడు, చెంపలు వాయించేవాడు చెంపలు అప్పగించాడు, జుట్టు మెరికేవాడు జుట్టు అప్పగించాడు, గడ్డ మెరికేవాడు గడ్డం అప్పగించాడు. ఇంత అవమానాన్ని పొందాడు నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. నీ కొరకు అంత త్యాగం చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేస్తున్నావా? నీవు ఎలాంటి బిడ్డగా ఉంటున్నావు? యేసయ్యకి ప్రియమైన బిడ్డగా జీవించాలని ఒక తీర్మానం చేసుకోవా? ఒక సమర్పణ చేసుకోవా? నా దేవుడు, నా ప్రభు నా కోసం ఎంత త్యాగం చేస్తే నేను ఈ లోకంలో కొంతకాలమే కదా బ్రతికేది, ఈ లోకంలో నేను ఇంతలో అంతలో మాయమైపోయేటువంటి దాన్ని కదా. కనుక నేను ఎంతకాలం ఉంటానో, 4 రోజులైనా ప్రభువుకి ప్రియమైన బిడ్డగా జీవిస్తాను, ప్రభువును పోలి నడుచుకుంటాను, ప్రభువుకి పరిమళ వాసన కొట్టే బిడ్డగా నేను బ్రతుకుతానని ఒక తీర్మానం చేయవా? ప్రభు తన ప్రేమను ఎల్లడి చేస్తున్నాడండి. తన ప్రేమను ఎల్లడి చేసి ఆయన అంటాడు, నూతన సృష్టిగా ఇప్పుడైనా తీర్మానం చేసుకోమంటున్నాడు. పాతవి గతించాలి అంటున్నాడు. పాత తిత్తులు గతించాలి, కొత్త తిత్తులుగా మారాలి అని కోరుకుంటూ ఉన్న దేవుడిగా ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమను మనకి వ్యక్తం చేస్తున్నాడు. కనుక ఇకనైనా మనము నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మనం తెచ్చుకుంటే మనము ధన్యులము. దేవుణ్ణి మనం చూస్తామండి, దేవుడిని మనము చూడగలుగుతాము. దేవుడు మనతో ఉంటాడు, మనం దేవుడితో ఉంటాము, అన్నింటి సావాసం కలిగి మనం నడవగలుగుతాము. అందుకే ప్రభు అంటాడు, ప్రియమైన బిడ్డగా ఇకనైనా నువ్వు మారుతావా? ఇకనైనా మారవా? ఇకనైనా నాకు ఇష్టమైన బిడ్డగా, ప్రియమైన బిడ్డగా మారవా? ఇంకా పాత తిత్తుగానే ఉంటావా? ఇంకా పాత జీవితంలోనే ఉంటావా? ఆ కుక్కగానా ఆశపడినట్టుగా ఆశపడతావా? పందిగానా వెనక్కి తిరిగినట్టుగా తిరుగుతావా? నా కుమారుడా, నా కుమారి, నరకానికి వెళ్ళొద్దనే కదా, నేను పరలోకం చేర్చాలనే కదా నీ కొరకు నా ప్రాణం ఇచ్చింది, నా రక్తం అంత ఇచ్చి నేను కొనుక్కున్నది, నా బిడ్డగా చేసుకున్నది. మరలా నీవు నరకానికి వెళ్ళడానికా? ఒకసారి తీర్మానం చేసుకొని ఇక నుంచి నాయన నాకు పరలోకమే కావాలి, నీవే కావాలి, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీకు పరిమళ వాసనగా ఉంటానయ్యా, అయ్యా నిన్ను పోలేదా నడుచుకుంటాను ప్రభు అని, అయ్యా నీకు ప్రియమైన బిడ్డగా బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని దేవుడిని సంతోషపరిచే ఈ లోకంలో ప్రభుత్వం మనం నడుద్దాం, ప్రభుత్వం మనం ఉందాం, ప్రభుత్వ సావాసం కలిగి ఉందాం, ప్రభు రాకడలో మనం ఉందాం. ఆయన రాజ్యంలో, నిశ్చలమైన రాజ్యంలో ప్రభుత్వం మనం సదాకాలం ఉండాలని ప్రభు ఎంతో ఆశపడుతూ కోరుకుంటున్న దేవుడిగా ఉన్నాడు. కనుక మనము ఒక కొత్త తిత్తులుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. పులిపిండి లేని వారిగా కొత్త ముద్ద కావాలని, పులిపిండి లేని ముద్దగా ఉండాలని ప్రభు కోరుకుంటున్న దేవుడిగా మనకు ఉన్నాడండి. నూతన హృదయాన్ని కలిగి మనం ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక అలా చేద్దాము. ఒకసారి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. బిడ్డల తండ్రి, వాక్యాన్ని విన్న బిడ్డలు ఇప్పుడే తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. తీర్మానాలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అవును తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు తండ్రి. హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యులు కానీ నాయన శరీర శుద్ధి కలిగిన వాడు ధన్యులు కాదు తండ్రి. 2 సార్లు స్నానం చేసినా, 3 సార్లు స్నానం చేసినా అయ్యా శరీరమే శుద్ధి అయింది కానీ హృదయం శుద్ధి కాదు తండ్రి. శరీరం శుద్ధి అయితే నరకానికి వెళ్తారు కానీ అయ్యా హృదయం శుద్ధి అయితే పరలోకానికి వెళ్తారు ప్రభు. ఈ లోకంలో తండ్రి ఏది శుద్ధి చేసుకున్నా కానీ దానివల్ల పరలోకం చేరడం కానీ మా హృదయాన్ని శుద్ధి చేసుకుంటే తండ్రి మేము నీతో ఉంటాము, నీవు మాతో ఉంటావు, మేము ధన్యులుగా ఉంటాము తండ్రి లోకంలో ప్రభు. అలాంటి వారు నిశ్చలమైన రాజ్యంలో నీతో పాటు సదాకాలం ఉంటాం తండ్రి. కనుక యేసయ్యా నీకు వందనాలయ్యా. నూతన సృష్టిగా ఉండాలని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి తండ్రి. పాతవి గతించాలంటున్నారు, నూతన సృష్టిగా ఉండమంటున్నారు తండ్రి. నీకు స్తోత్రము అయ్యా. ఇక నుంచి అయినా పాతవి గతించేలాగా ఒక తీర్మానం చేసుకోవడానికి నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా. నీకు వందనాలు అయ్యా. పాత తిత్తిగా ఉండకుండా కొత్త తిత్తిగా జీవించాలని, కొత్త తిత్తిగా ఉంటేనే ఆశీర్వాదాలు నిలబడతాయి, దీవెనలు నిలబడతాయి, స్వస్థత జరిగింది, అద్భుతాలు జరుగుతాయి, అప్పులు తీరిపోతాయి, కోరుకున్న దొరికింది నీకు. నువ్వు పాత తిత్తిగా ఉంటే ఏది నీకు దొరకదు, ప్రభు ఏమి ఇవ్వలేడు.
ఎందుకంటే పాత తిత్తులో దేవుడిచ్చినవి అని కారిపోతాయి, అన్నీ ఆశీర్వాదాలు నిలబడవు. కొత్త తిత్తులో ఆశీర్వాదాలు నిలబడతాయి. కనుక నువ్వు కొత్త తిత్తిగా మారాలని ప్రభు ఎంతో ఆశపడుతూ తీర్మానం చేసుకోమని ప్రభు కోరుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఒక తీర్మానం చేస్తావా? ఒక తీర్మానం చేస్తే నీవు నిన్ను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు పులిపిండి లేనివారు కనుక పాతదైన పులిపిండి తీసివేసుకోండి. ఇంకా ఏదైనా పాతదైన పులిపిండి ఉందేమో దాన్ని తీసేసుకోండి. తీసేసుకొని పాత పులిపిండి లేని వారిగా కొత్త ముద్దగా, పులిపిండి లేని కొత్త ముద్దగా మీరు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు, దీవెళ్ళు, సమాధానం, శాంతి మీకు దొరికింది. ఆయన బలము మీకు ఇస్తాడు, ఆయన సమాధానం మీకు ఇస్తాడు, ఆయన ఆశీర్వాదం మీకు ఇస్తాడు. తండ్రి మీకు వందనాలు. పులిపిండి ఏదైనా ఉంటే తీసి బయట పారవేసుకోండి. సహోదరుడా తీర్మానం చేయి, సహోదరి తీర్మానం చేయమ్మా, తీర్మానం చేయి. అయ్యా ఇక నుంచి నేను సినిమాలు చూడదయ్యా, ఇక నుంచి నేను సినిమాలు చూడదయ్యా, ఇక నుంచి నాయన, ఇక నుంచి టిక్ టాక్లో చూడను ప్రభా, ఇక నుంచి జబర్దస్త్ చూడను ప్రభా, ఇక నుంచి నాయన సీరియల్ చూడనేసయ్యా, నన్ను క్షమించయ్యా. వాటిని చూసి నా జీవితాన్ని పాడు చేసుకున్నా, వాటిని చూసే ప్రభా నా హృదయం పాడైపోయింది, పాతిగా మారిపోయిందయ్యా, నన్ను క్షమించు ప్రభా. పులిపిండి నాకు మారిపోయాడయ్యా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు ప్రభా. ఇన్నాళ్ళు ఆశీర్వాదం లేదు, సమాధానం లేదు అయ్యా, బలం లేదు ప్రభా. తండ్రి నన్ను క్షమించు ప్రభా. ఇక నుంచి నీ కొరకే జీవిస్తానయ్యా. పులిపిండి లేని బిడ్డగా బ్రతుకుతానయ్యా, కొత్త తిత్తిగా బ్రతుకుతానయ్యా. హృదయం శుద్ధి కలిగి నేను జీవిస్తాను ప్రభా. అయ్యా పరిమళ వాసనగా ఉండడానికి నా కొరకు బలిగా అర్పించుకున్న దేవుడు తండ్రికి స్తోత్రాలు. కనుక ప్రియమైన బిడ్డగా ఇక నుంచి నేను బ్రతుకుతానయ్యా, నీకు నిన్ను పోలి నడుచుకుంటాను ప్రభు, నడుచుకుంటానయ్యా. పరిమళ వాసనగా ఉంటాను ప్రభు, ఇక నుంచి పరిమళ వాసనగా ఉంటాను. మురుగుడు వాసనగా ఉండను, చెడు వాసన కొట్టను, అబద్ధాల వాసన కొట్టను, చెడు వాసన కొట్టనయ్యా. ఇక నుంచి నాయన పరిమళ వాసనగా నీ కొరకు బ్రతుకుతాను ప్రభు. ఎందరూ తీర్మానం చేస్తున్నారు? తీర్మానం చేసిన బిడ్డలందరూ దీవించండి తండ్రి. తీర్మానం చేసినటువంటి వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తండ్రి వారికి దయచేయండి. వారు కోరుకుంది వారికి దొరుకును గాక, వారు ఆశించింది వారికి దొరుకును గాక. తీర్మానం చేసినటువంటి బిడ్డలు ప్రత్యేకంగా దీవించబడుదురు గాక, ప్రత్యేకంగా ఆశీర్వించబడుదురు గాక, సమాధానం దొరుకును గాక, బలము దొరుకును గాక, ఆశీర్వాదం దొరుకును గాక. ఎవరైతే ఇంకా ఈ తీర్మానం చేయకుండా అయ్యా ఇంకా అటుగా ఇటుగా కొత్త తిత్తిగా పాత తిత్తిగా అటుగా ఇటుగా దీవనసు కలిగి జీవిస్తున్నారో, ఉంటే వెచ్చగా ఉండు, లేక సన్నగా ఉండు, నులి వెచ్చగా ఉంటే ఉమ్మేస్తా తండ్రి. వారిని కూడా మార్చండియ్యా. వారు కూడా మారు మనసు పొందడానికి, ఒక తీర్మానం చేసుకోవడానికి నాయనా, ఇంకా తీర్మానం చేయబడదు వారు కూడా తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయగలరు. వారు కూడా నరకానికి వెళ్ళక, సాతాను చేతులు ఉండక, నిన్ను సంతోషపెట్టి నీతో నడిచి నీతో ఉండి ప్రభువా మరి నీ రాజ్యం కొరకు సిద్ధపడడానికి సహాయం చేయను. బిడ్డలందరూ మీ చేతుల్లో పెట్టుకుంటారు. అయ్యా మా సహోదరులందరినీ కూడా తండ్రి మీ చేతుల్లో పెడుతున్నాను. ఎవరు కూడా కరోనా వైరస్ రాకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డల మీద నీ కాపుదలని కృప, నీ హస్తముంచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి కరోనా వైరస్ రాకుండా కాపాడండి తండ్రి, స్తోత్రాలు తండ్రి. చర్చిలో ఆరాధన జరిగినట్లుగా ఈ కరోనా వైరస్ నుంచి పూర్తిగా విడిపించి క్షేమంగా లేక ప్రభు మరి దేవ మరి నీకు వందనాలు. మేమందరం తండ్రి నెమ్మదిగా ఆరాధించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. నీ కృప చూపించి మీరు మహిమ పొందమని తండ్రి మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్నిన సావాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులు కూడిన మనందరికీ దేవుని ఆత్మనిత్యము తోడయుండి నడిపించి ఆదరించి మా రాష్ట్రాన్ని, మా దేశంలో కరోనా వైరస్ లేకుండా ప్రభు తొలగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామములో అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.